హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. కోవా, మిల్క్ పౌడర్, బొంబాయి రవ్వ, బ్రెడ్ ఇలా రకరకాల వాటితోటి గులాబ్ జామున్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు వీడియోలో మరమరాలతోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 కప్పుల వరకు మరమరాలను వేసుకోవాలి. మరమరాలలో సాల్టెడ్, అన్సాల్టెడ్ అని 2 రకాల మరమరాలు దొరుకుతూ ఉంటాయి కదా. ఈ రెసిపీ కోసం అన్సాల్టెడ్ మరమరాలనే తీసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మరమరాలను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మరమరాలు వేడెక్కితే సరిపోతుందండి. ఇలా క్రిస్పీగా అవ్వాలి. మరమరాలు మెత్తగా ఉంటే సరిగ్గా గ్రైండ్ కావు. ఇలా క్రిస్పీగా వేగితే చాలా ఈజీగా గ్రైండ్ అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మరమరాలు కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పొడి చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని జల్లించుకుని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన ఎక్కడైనా సరిగ్గా గ్రైండ్ కాకుండా చిన్న చిన్న పలుకులు ఉండిపోయినట్లయితే అవి పిండిలోకి రాకుండా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. వీడియో మొదట్లో చెప్పినట్టుగా గులాబ్ జామున్ని రకరకాల ఇంగ్రీడియంట్స్తో చేస్తూ ఉంటాం కదండి. వేటితో చేసినా కూడా ఇలా కొద్దిగా మిల్క్ పౌడర్ వేసినట్లయితే ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ తెలియకుండా గులాబ్ జామున్ ఫ్లేవర్ వస్తుంది. నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదాని కానీ లేదా గోధుమ పిండిని కానీ వేసుకోవాలి. వంట సోడా వేయకపోయినా ఈ గులాబ్ జామున్లు సాఫ్ట్గానే వస్తాయండి. అయితే మీకు మామూలు గులాబ్ జామున్ల డబల్ సైజులో పొంగుతూ రావాలి అంటే మాత్రం చిటికెడు వంట సోడాను కూడా వేసుకోండి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా సరే వేసుకోవచ్చు. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఈ పంచదారని కరిగించుకోవడం కోసం 2 కప్పుల నీళ్లను కూడా వేసుకోవాలి. నేను ఇలా పంచదారతో చూపిస్తున్నాను కానీ ఈ గులాబ్ జామున్ అయితే బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేయండి. ఇలా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. గులాబ్ జామున్లు వేసుకునే టైంకి ఈ పాకం గోరువెచ్చగా ఉండాలండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత పిండి బాగా సాఫ్ట్గా అవుతుందండి. చేతులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాల్సిన పని లేకుండా ఇలా చాలా ఈజీగా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలాగే అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఉండలన్నిటినీ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. లోపల పిండి మాత్రం సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామున్ ఉండలను ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకంలోకి వేసుకునే టైంకి పాకం కొంచెం వేడిగా ఉండేటట్లు చూసుకోండి. అయితే ఈ గులాబ్ జామున్లు ఈ పాకాన్ని పీల్చుకోవడానికి గంట దాకా టైం పడుతుందండి. ఒక 30 నిమిషాల తర్వాత ఎలా ఉంటాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాకాన్ని కొద్దిగా పీల్చుకుని ఇలా సైజ్ అనేది పెరుగుతుంది. ఈసారి మరమరాలు అందుబాటులో ఉన్నట్లయితే ఇలా ఒకసారి గులాబ్ జామున్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.